పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంకెం సీతారాం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రంలో మద్దతు పలుకుతున్న సిపిఎం సిపిఐ పార్టీలకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 9 గ్యారంటీలను ప్రజలు ఆదరిస్తున్నారని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, భీమవరం నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన అన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి చల్లబోయిన రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి పదంలో నడిపిస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలియజేశారు. రైతులకి మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలి అనుకుంది కాబట్టి అందరికీ నమస్కారం అండి. నా పేరు అంకెం సీతారాం. నేను ఈ రోజున భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ప్రజలు ఎంతో
మనం ఎంతో బ్రహ్మరథం పెడుతున్నారు. ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో ఎంతో మద్దతుతో నాకు మంచి అభ్యర్థి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పూర్వవైభవం ఇప్పుడు ప్రజలందరిలో కనపడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పక్కన కర్ణాటకలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా మా భీమవరం నియోజకవర్గంలోనే మొత్తం కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. కంపల్సరీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించుకుంటారని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు అధిష్టానం మరి మంచి గుర్తింపు ఇచ్చి అంకిల్ సీతారాం గారికి టికెట్ ఇవ్వడం, అందులో భాగంగా ఈరోజు మరి మున్సిపల్ ఆఫీస్లో ఆర్టీఓ గారి సమక్షంలో మరి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. యువత నుంచి వృద్ధులు మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఉంటే మనకి మేలు జరుగుతుంది, కాంగ్రెస్ ఉంటే మనకి ఇల్లు వస్తుంది, కాంగ్రెస్ ఉంటే మనకి అన్ని పథకాలు సక్రమంగా వస్తాయని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ అంటే అన్నీ మనకి సమకూరుతుంది, హోదా కూడా వస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. ఏదైతే మాకు ఇండియా కూటమి ఉందో 24లో కంపల్సరిగా ఇండియా కూటమి 100% రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతూ ఉన్నారు. మోడీ మాటలు నమ్మకండి, మోడీ మీడియాల్ని పక్కన పెట్టండి, సోషల్ మీడియా ద్వారా మీ యొక్క ఐడియాలజీ ద్వారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, హస్తం గుర్తు పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరి కోరుచున్నాను. ఈరోజు చక్కని అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కోసం చూస్తుంది. ఇలా జనం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం చూస్తున్నారు. ఈ గోండా పార్టీల కోసం ఈ ఇన్కమ్ ట్యాక్స్ అని ఇంకోటని నానా హింస పెట్టి మనుషుల దగ్గరికి లాక్కుని కపట రాజకీయం చేస్తున్నారు. అలాంటిది కాదు. ఈ కాంగ్రెస్ అందరికీ కావాల్సిన పార్టీ, అందరికీ మంచి చేసే పార్టీ. ఇందిరాగాంధీ ఎప్పుడో చచ్చిపోయినా, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో పోయినా ఈ పార్టీని ఇద్దరినే తలుచుకుంటా ఇవాళ మా అంకిత్ సీతారాం నామినేషన్ అయితే మంచి మెజార్టీతో గెలుస్తాడని తప్పకుండా అందరూ ఓటేసి వేయాలని కోరుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ కూటమి భీమవరం అభ్యర్థి అంకిం సీతారాములకి సిపిఐ సిపిఎం సంపూర్ణ మద్దతు మేము ప్రకటించాం. మరి విజయ కూటమి కాంగ్రెస్ కూటమి కంపల్సరిగా భారతదేశంలో ఇండియా కూటమి సాధించడం జరుగుతుంది. మరి అంకిల్ సీతారాం యువకుడు, ఉత్సాహవంతుడు. ఈ భీమవరం పట్టణంలో అందరిలో అభ్యర్థుల్లో యువకుడు అభ్యర్థి అంకిల్ సీతారాం. మరి కాంగ్రెస్ కూటమిలో మన సాధించవలసిన పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, అలాగే జాబ్ క్యాలెండరీ, అలాగే ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే ఇండస్ట్రీస్ అన్ని కూడా నడిపించవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ కూటమి తీసుకోవడం అనేది జరుగుతుంది.